అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రకాష్ కాలేజీలో సంకల్పం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దు, జీవితాలు పాడు చేసుకోవద్దని విద్యార్థులకు డీఐజీ సూచించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడితే 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. దానివల్ల జీవితాలు నాశనమవుతాయని డీఐజీ చెప్పారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దానికి అనకాపల్లి జిల్లాలోని గిరిజన ప్రాంతాలే కారణమన్న అభిప్రాయం చాలా చోట్ల వినిపిస్తోంది. ఆ అపవాదు నుండి బయటపడాలంటే ప్రజలు, విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఈ గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి కూడా దాదాపు 29 ప్రత్యేకమైనటువంటి బృందాలని ఏర్పాటు చేసి వారిని అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇదే కాకుండా ఇతర సరిహద్దు రాష్ట్రమైనటువంటి ఒరిస్సా రాష్ట్రంతో కూడా ఆ అధికారులందరితో కూడా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ షేరింగ్కి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క నేరస్తుల యొక్క డేటాకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనది వాళ్ళకి, వాళ్ళ తరపు నుంచి మనకి, వాళ్ళ నేరస్తులు ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదేవిధంగా మన కేసుల్లో ఉన్నటువంటి నేరస్తులు అటువైపు ఉంటే ఆ సమాచారాన్ని కూడా వాళ్ళకి చేరవేసి మనకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను కూడా వారి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ గంజాయి నేరాల్లో పాల్పడుతున్నారో వారి మీద వారి యొక్క ఆస్తులు కూడా జప్తు చేయడానికి కూడా కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అవి కూడా జరుగుతూ ఉంది. సో త్వరలోనే ఎవరైతే ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసుల ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో ఆస్తులు కొంటారో ఆ ఆస్తులన్నింటిని కూడా జప్తు చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.